మహాభారతం మహాభారతం మహాభారతం. వాగ్దేవి ఉవాచ, ఒక మంచి మాట. ప్రాణాఘాతాన్నివృత్తి పరధనహరణే సంయమః సత్యవాక్యం కాలే శక్త్యా ప్రదానం యువతి జనకథా మూకభావః పరేషాం తృష్ణా స్రోతో విభంగో గురుషుచ వినయః సర్వభూతానుకంపా సామాన్యం సర్వశాస్త్రీష్వనుపహత విధిశ్రేయసామేష పంథాః. సర్వ ప్రాణుల పట్ల సమభావాన్ని కలిగి ఉండి జీవహింస చెయ్యకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడం, ఇతరుల ధనాన్ని అపహరించాలనే ఆలోచనలు రానియ్యకుండా పరిస్థితులను, దేశకాల పరిస్థితులను తెలుసుకొని నిజాలను సమంగా ఎంచుకొని తనకున్న దానిలో కొద్దో గొప్పో దానం చేస్తూ ఎవరైనా పరస్త్రీల గురించి అడిగినప్పుడు వారి గురించి చెడుగా చెప్పకుండా మౌనంగా ఉండడం, దేని పట్ల అత్యాశను పొందకుండా గురువు పట్ల వినయ విధేయతలు కలిగి ఉండడం, అన్ని ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండడం, చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండడం వంటివి అన్ని విధాలుగా క్షేమాన్ని పొందేలా చేస్తాయి. శుభం భవతు. అసలు ఈ సమస్యలకు మూల కారణం, మూల పురుషుడు ఒకడేనన్నది మీకు తెలియందే కాదు. గాంధార కనిష్ఠుడు శకుని. అవునమ్మా, తమ సోదరుడే. గాంధారం నుండి హస్తినకు వచ్చిన నాటి నుండి జరిగిన పరిణామాలు తమకు తెలియనివి కావు. అడుగడుగునా సుయోధనుడి ప్రవర్తనలో వచ్చిన మార్పులకు కారణం తమ తమ్ముడే అన్నది జగమెరిగిన సత్యం. నేడు రారాజు పాండవులకు సూదిమనమోపినంత భూమిని ఇవ్వననడానికి కారకుడు తమ సోదరుడే. ఇది సత్యం. ఇకనైనా యథార్థాన్ని గ్రహించి అక్కగారిగా మీ సోదరుణ్ణి మందలించవలసిన బాధ్యత, తద్వారా సుయోధనుణ్ణి కట్టడి చెయ్యవలసిన విజ్ఞత తమపై ఉంది. మందలిస్తాను. ఒక్క శకునిని మందలించినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. ఆభిజాత్యపరుడైన సుయోధనుడు దేశ దేశాల రాజన్యుల ముందు, పితామహ ప్రపితామహుల ముందు చేసిన ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోడు. తన అభిమాన ధనాన్ని వదులుకోడు. పినతండ్రి కుమారులైన పాండుకుమారులకు సూది మనమోపినంత స్థలాన్ని ఇవ్వనని మొండి పట్టుపట్టిన రారాజును తీవ్ర స్వరంతో మండలించి మాట వినకపోతే సార్వభౌముల వారు పుత్రవ్యామోహం నుంచి బయటపడి అన్నదమ్ముల మధ్య రగులుతున్న స్పర్ధతో కన్నబిడ్డల వంటి ప్రజలు బలి కాకుండా సంరక్షించాలి. ఇది ప్రభుధర్మం, సార్వభౌముల ప్రథమ కర్తవ్యం. అవును ప్రభు, సర్వమూ తెలిసిన పెద్దలు, రాజగురువులు, ప్రభులను శాసించగల కృపాచార్య వారు చెప్పినది అక్షర సత్యం. రాజ్యం కోసం ఒక నగరాన్ని, ఒక నగరం కోసం ఓ గ్రామాన్ని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని వదులుకోమని చెప్పారు. తమరు వదులుకోవాల్సిన అవసరం లేదు. రారాజును బాధ్యత నుండి తప్పిస్తే చాలు. ఈ విషయంలో అమాత్యులు విధులు మౌనం వహించిన రాజగురువుగా ఆ బాధ్యతను నేను స్వీకరిస్తాను. సర్వులకు సమానంగా న్యాయం జరిగేలా చూస్తాను. అవును మామా. ఎవరు ఎవరు గోపాలకృష్ణుడా? నేనే మామా. అల్లుడిని కూడా అర్ధరాత్రి వేళ ఇబ్బంది పెట్టిన ఘనత మాదే కాబోలు. మన్నించు అల్లుడు. బాధ లేదులే అత్త. ఈ అర్ధరాత్రి మీ రాజదంపతులు స్వతంత్రించి తీసుకునే నిర్ణయమే భరతవంశీయుల పాలిట దీవెన కాగలదనే భావనతో ఇలా వచ్చాను. నా రాకను వృధా చెయ్యరని, వారి ఆశలను ఆశయాలను వమ్ము చెయ్యరని భావిస్తున్నాను. నిజమందునా?
యాదవ కుల శిరో విభూషణ, ఈ అంధుని గురించి నీకు తెలియనిదేమున్నదయ్యా? పేరుకు సార్వభౌముడనే కాని శాసించేది, పాలించేది, పరిపాలిస్తున్నది నీ బావ సుయోధనుడని అందరికీ తెలిసిన విషయమే కదా. నేను జన్మాంధుడను, జ్ఞానాంధుడను అయిపోయాను. ఈ అఖండ భారతావనికి సామ్రాట్టునే అయినా సుయోధనుణ్ణి శాసించలేని అసమర్థుడను, నిస్సహాయుడను అయిపోయాను. ఈ నిస్సహాయతే శ్రీకృష్ణ ఆ తమ్ముని కొడుకులను ఎన్నో ఇక్కట్లకు గురి చేసింది. పరుల పంచన తలదాచుకునేలా చేసింది. పేరుకు పెద్దనాన్ననే అయినా ఏనాడు నా పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయాను. తమ్ముని కొడుకులకు సగపాలు పంచి ఇవ్వలేకపోయాను. అసమర్థుడను కృష్ణ, అసమర్థుడను. మామా సత్యవతి పౌత్ర, సమర్థత అసమర్థత అన్నది పక్కన పెడితే, నాడు చినమామ పాండురాజు నీపై ఎనలేని అభిమానంతో, అంధుడవన్న జాలితో ఈ కురుసింహాసనాన్ని నీకు కట్టబెట్టాడు. నాటి నుండి నేటి వరకు ఈ అఖండ అవిభాజ్య సామ్రాజ్యానికి నీవే సర్వం సహా సార్వభౌముడివై పరిపాలిస్తున్నావు. ఆ అధికారాన్ని నువ్వింకా వదులుకోలేదు. బావ సుయోధనుణ్ణి సార్వభౌముణ్ణి చెయ్యలేవు. పెద్ద కొడుకుపై నీకున్న అనురాగం నిన్ను పెదవి విప్పనివ్వడం లేదు కాని సాహసం లేక కాదు, స్వతంత్రించలేక కాదు. అస్వతంత్రుడివే అయితే నాడు అక్షక్రీడ నాడు ఓడిన పాండవులకు తిరిగి రాజ్యదానం చేసి ఉండేవాడివి కాదు. కోడలు ద్రౌపది కోరకపోయినా వరాలిచ్చి ఆమె భర్తలకు దాస్య విముక్తి కలిగించి ఉండేవాడివి కాదు. ఏకచక్రపురం నుండి తిరిగి వచ్చిన పాండవులకు ఖాండవ ప్రస్తవాన్ని రాజధానిగా చేసి అర్ధరాజ్యాన్ని పంచి ఇచ్చి ఉండేవాడివి కాదు. ఆ సర్వ స్వతంత్రత నేడు ఏమయ్యింది? ఆ సర్వం సహా సార్వభౌమత్వం నేడు ఏ మరుగున పడింది? ఆ సహృదయం నేడు ఏ భయానికి లోనయ్యింది? నేడు అస్వతంత్రుడనని, అసహాయుడనని, నిస్సహాయుడనని నిన్ను నువ్వు నిందించుకోవడం, తప్పించుకోవడం అవుతుందే కాని సార్వభౌముడిగా తగిన పని కాదు. మామ, పెద్దవాడవు, కురు పాండవులకు సమంగా న్యాయం చేయగలిగిన వాడవు. పెద్దరికాన్ని నిలబెట్టుకో. పెదవి చాటు మౌనానికి స్వస్తి పలుకు. నీ పలుకే కురువంశానికి పెట్టని కోటవుతుంది. యోచించు, ఆలోచించు. ఈ మౌనం మారణ హోమానికే దారి తీస్తే జరగబోయే నష్టాన్ని కూడా వివరిస్తాను. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండం విదే వండికొండు పొండని భీముడు ఒరగొడ్డెములాడగా కోడుకుడి చెదవదిప. మామ, భీముడి దుడుకుతనం, దుందుడుకుతనం నీకు తెలియనివి కావు. రారాజు కోరినట్లు రేపు రణమే జరిగితే పాండవుల పరాక్రమానికి నీవు, నీ పుత్రుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అందరినీ బలి తీసుకుంటుంది. అయిన వాళ్లకి, ఆప్తులకి కన్నీళ్లు మిగులుస్తుంది. సమరాంగణంలో జయాపజయాలు దైవాధీనములు. రేపు జరగరానిదేదైనా జరిగితే నా నోటితో నేననకూడదు కాని
నీ పుత్రులు పౌత్రులు సమస్త బంధువర్గం నశించిన నాడు, నీవు నీ దేవేరి మిగిలిన నాడు, నీ పొడగిట్టని భీముడు చేసిన ప్రతిజ్ఞలు నెరవేరుస్తూ నీకిన్ని నూకలు పడవేసి ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పుకోలేకపోయావు. ఈనాడు జీవచ్ఛవంలా బ్రతుకీడుస్తున్నావు. నీ పుత్ర వ్యామోహం ఎందరిని బలి తీసుకుందో చూశావా? పెద్ద తండ్రివి, తప్పదు కనుక వండుకు తినడానికి ఇన్ని నూకలు పడవేస్తున్నాను అంటూ భీముడు దుర్భాషలాడుతూ తాను పెట్టే గతిలేని కూడు తినవలసి వస్తుంది. అంత మాటలకు వాసుదేవా, నీకు పాండవులెంతో కౌరవులు అంతే. వారి క్షయం కోరడం అమంగళం ప్రతిహతి మగుగాక. వినలేను కృష్ణ, వినలేను. అత్త, కురు పాండవులిరువురు నాకు సమమే. ఇరుపక్షాల వారి క్షేమాన్ని కోరిన వాడిని, కోరుకుంటున్న వాడిని కనుకనే ఇంత దూరం వచ్చాను. ఇంతగా హితవు చెబుతున్నాను. పెడచెవిన పెట్టి చెడిపోతారో, కురురాణుల తలలు చెడకుండా కాపాడుకుంటారో మీపైనే ఆధారపడి ఉంది. బావ రారాజు ఎంతగా ఆవేశపడినా లెక్క చెయ్యం. దూషణ భూషణ తిరస్కారాలను భరించి ఇరుపక్షాల వారి క్షేమాన్ని ఆశించి రణాన్ని నివారించి సర్వులకు మేలు చేయడం ఒక్కటే రాయబారిగా నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని విస్మరించను. కురు పాండవ యాదవుల క్షయాన్ని కోరుకోను. అదృష్టం ఒక్కసారే తలుపు తొడుతుంది, దేవుడు ఒక్కసారే అనుగ్రహిస్తాడు అన్న ఆర్యోక్తిని అబద్ధం చేస్తూ మరో అవకాశమిస్తున్నాను. మరి 2 నాళ్లు హస్తినలో ఉండదలిచాను. ఆపై సిధేచ్ఛ. నా చేయి దాటిపోయిన తరువాత నేను చేయగలిగిందేమీ ఉండదు. ఆపై ఎవరు ఎంత విచారించినా ఫలితం ఉండదు. ధృతరాష్ట్ర, వ్యామోహాన్ని వేడు, కర్తవ్యాన్ని గుర్తించు. అంధుడవే అయినా ఆత్మావలోకనం చేసుకో. ముంచుకు రాబోయే ముప్పు నుండి కురువంశాన్ని కాపాడు. ఇంతకంటే పెద్దలుగా మేము చెప్పేది చెప్పగలిగేది ఏమీ లేదు. వాసుదేవుని మాటను మన్నించటమే మన అందరి ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం. ఇదే నీ ఆఖరు నిర్ణయం కావాలి. చెప్పి చూస్తాను. పంచమవేదం ప్రపంచ పంచామృతం అఖిల శాస్త్ర నిఖిల మంత్ర యంత్ర తంత్ర నిర్మితం సకల కళా సలలితం సత్యతత్వ సహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం మహాభారతం మహాభారతం మహా